దేవుని మొదటిగా వెతకాలా, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలా, దేవుని సన్నిధికి మొదటిగా ఇవ్వాలి. ఉదయమునే లేచి మీరు ప్రార్థన చేయడానికి అలవాటు పడితే మీరు నిజంగా ఒక గొప్ప బ్రేక్ త్రూ చూస్తారు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, బలము మీకు నిత్యము తోడుగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ కొరకు శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నానని మాట్లాడుతున్నాడు. ముయ్యబడిన ద్వారాలు తెరచకపోతున్నాయి. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు రాబోతున్న దినాల్లో చూడబోతున్నారు. మిమ్మల్ని దేవుడు ఉన్నతంగా వర్ధలు చేసి పెంపొందింప చేసి మిమ్మల్ని ఆశీర్వించబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఇదివరకు మీరు చూడని ఆశీర్వాదాన్ని ఇంక మీరు చూస్తారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా 60:1-2 దేవుని బిడ్డలారా, ఈ ఆదికాండం 4వ అధ్యాయం 1-4 చదివితే దేవుని బిడ్డలారా, బైబిల్లోనే జరిగిన మొట్టమొదటి కార్యాన్ని మనకు తెలియపరుస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా కనపడుతుంది. దాని మొదటిది ఏంటంటే ప్రసవించి డెలివరీ అవటం. అదే ఫస్ట్ ప్రసవం అని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు, మొట్టమొదటిసారిగా మరి తన పిల్లలకు పేర్లు పెట్టడం అనేది అది కూడా మొదటిసారిగా మనకు కనపడుతుంది. అంతేకాదు, అపశృతి కూడా మనకు కనపడుతున్నాయి. దాంట్లో ఏంటంటే దేవుడు నేలను శపించాడు కానీ ఆదామును అవ్వను శపించలేదు. అయితే మొట్టమొదటిసారిగా శాపం, మనుషుల మీద పలకబడిన శాపం ఇక్కడే మొదటిసారిగా మనకు కనపడుతుంది. అంతేకాదు, వాద్యాలు వాయించటం, వాద్యాలను తయారు చేయటం, వాద్యాలకు ప్రాముఖ్యత ఇవ్వటం అనేది ఇక్కడే మొదటిసారి మనకు కనపడుతుంది. 4:21 ఈ సితారతోనే దావీదు మరి సౌలు మీద ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా మనం మొదటి సామెల గ్రంథం 16:23 మనం చూస్తున్నాం. మీకు వాద్యాలు వాయించే కృప ఉంటే కనుక అది కేవలం దేవుని మహిమార్థమై మాత్రమే వాడబడాల, దేవుని కొరకే వాడబడాల. దేవుని మనకి స్తోత్రం. అంతేకాదు, మొట్టమొదటి అచ్చేదంటే బైబిల్లో కయీను చేసే మర్డర్ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తే నీ జీవితంలో లేవగానే మొదటి కార్యం, నువ్వు చేసే మొదటి కార్యం ఏదనే విషయాన్ని మీరు ఈరోజు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. కొంచెంమంది లేవగానే న్యూస్ పేపర్ చదువుతారు, టీవీ చూస్తారు, కొంతమంది సెల్ ఫోన్లో ఆడుకుంటారు, లేకపోతే సెల్ ఫోన్లో మెసేజ్లు చాటింగ్ చేస్తారు. దేవుని బిడ్డలారా, ఇవి కాదు. మొట్టమొదటిగా మీరు దేవుని సన్నిధి వెతకాలి, దేవుని యొక్క ప్రసన్నాన్ని వెతకాలి. బైబిల్లో రాయబడి ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31-33 చదివితే మొదటిగా మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయని రాయబడి ఉంది. కనుక మీ లైఫ్లో మీరు దేవుని మొదటిగా వెతకాలా, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలా, దేవుని సన్నిధికి మొదటిగా ఇవ్వాలి. ఉదయమునే లేచి మీరు ప్రార్థన చేయడానికి అలవాటు పడితే మీరు నిజంగా ఒక గొప్ప బ్రేక్ త్రూ చూస్తారు. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి ప్రభా, ఈ మొదటిగా ఫస్ట్ అనే మాట మీద అనేక విషయాలు ధ్యానించాము. మా జీవితంలో అయా మొదటిది నీవే ఉండాలి ప్రభా. మీరే, నీ సన్నిధే ఉండాలి, నీ వాక్యమే ఉండాలి, నీ ఆరాధనే ఉండాలి. అట్టి కృప మా అందరికీ దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ మేఘం ఇప్పుడు ఆవరించాలని ప్రార్థిస్తూ నీ ప్రసన్నత నింపమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.